సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో తలపెట్టిన జైలు బరో విజయవంతం అయినట్టు కేంద్ర కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. కాకినాడ మెయిన్ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద రాస్తారోకో అనంతరం పోస్టాఫీస్ ముట్టడి నిర్వహించగా పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అరెస్ట్ చేసి పోర్టు 3 టౌన్ పోలీస్ స్టేషన్లకు ఆందోళనకారులను తరలించి అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా కనీస వేతనం నేటి ధరలకు అనుగుణంగా 31,000 చెల్లించాలని తక్షణం 12వ పీఆర్సీ ప్రకటించి బకాయి 60ఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టీయూసీ ఏపీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ తాళూరి రాజు, ఏఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ, ఐఎఫ్టియు నాయకులు చుట్టిబాబు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం గత 12 ఏళ్ల కాలంలో కార్మికులు ప్రభుత్వాన్ని కోరిన ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించలేదని, అదానీ అంబానీ కార్పొరేట్ కార్యాలయాల నుండి అందిన ఆదేశాలను తూచా తప్పకుండా మోడీ ప్రభుత్వం చట్టాల రూపంలో కార్మికులపై, రైతులపై రుద్దుతుందని విమర్శించారు. దేశానికి ఈ కార్పొరేట్ విధానాల నుండి విముక్తి కోసం విద్యార్థులు, కార్మికులు, రైతులు ఐక్యంగా మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకారమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటలక్ష్మి, చంద్రమళ్ళ పద్మ, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రావతి, సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు పల్లివెల్లి వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంప ప్రసాద్, నగర అధ్యక్షులు స్వామి, జీజీహెచ్ శానిటేషన్స్ యూనియన్ నాయకులు విజయ్ కుమార్, తలుపులమ్మ, మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు అనుపర్తి ఏడుకొండలు, విజయ్, సెక్యూరిటీ యూనియన్ నాయకులు ధర్మ, భాగ్యలక్ష్మి, కేదుర్గా, పోజ్ వర్కర్స్ యూనియన్ రాజేంద్ర ప్రసాద్, సూర్యనారాయణ, పరిశ్రమల కార్మికులు బలరాం, శ్రీహరి, సత్యనారాయణ, ఏఐసిసిటియు నాయకులు కె కమలాకర్, సత్యనారాయణ, జి నాగేశ్వరరావు, కె చిన్నబాబు, ఐఎఫ్టియు నాయకులు నరసింహ, సత్యబాబు, స్నేహిత్ అనిల్, ప్రేమ్ కుమార్, ఎల్లారావు, తాతారావు, ఆది విష్ణు, వడ్డీ కాసులు మహేష్, శివ, ఐఎన్టీయూసీ నాయకులు బి అశోక్ కుమార్, లోక్పాల్, శివ, త్రిమూర్తులు, చిన్న రామ్మోహన్ రావు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బులి శ్రీనివాసరావు, బంగారు రాజేష్, జీజీహెచ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్ అనిల్ కుమార్, కాటూరి రాజు, మధు, జాన్బాబు, రంగరే అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివ, కాటవేణి, ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ కుమార్, జిల్లా అధ్యక్షులు రాజు, నిమ్మకాయలేశ్వరరావు, జానుబాబు, కుమార్, సతీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆహార పంటల స్థానంలో ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంట వచ్చిందో వ్యవసాయ కూలీలు కూడా కనీస కూలి ఉండదు. అలాగే ఈ రోజున రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చి గాంధీ మహాత్ముడి పేరుతో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీని వల్ల కూడా వ్యవసాయ కార్మికులకి కనీసం ఉపాధి లేకుండా పోయింది. అలాగే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక చట్టాలని రద్దు చేసింది. ఈ రోజున కార్మికులకి కనీసం వేతన షెడ్యూల్ని ప్రకటించట్లేదు. షెడ్యూల్ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కడా కూడా కనీస వేతనాలు అమలు చేయట్లేదు. స్కీమ్ వర్కర్లకి కనీస వేతనాలు అమలు చేయట్లేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరికీ కూడా కనీస వేతనాలు ఇవ్వట్లేదు. కాబట్టి కనీస వేతనం 31,000 రూపాయలు ఏ పరిశ్రమ అవ్వచ్చు, ఏ ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేయవచ్చు, వాళ్ళందరికీ కూడా 31,000 రూపాయలు కనీస వేతనాలు అమలు చేయాలి. పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. పెరుగుతున్నటువంటి ధరలను తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈ ఆందోళన జరుగుతూ ఉంది. తక్షణం కేంద్ర ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ పరిశ్రమలో వేతనాలు పెంచడానికి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరికీ కూడా వాళ్ళని పర్మనెంట్ చేయడానికి పూనుకోవాలి. అలాగే రైతు గిట్టుబాటు ధరని ఒక చట్టం చేయాలని చెప్పేసి కేంద్రం ఏదైతే అమెరికాతో జరుపుకుంటున్నటువంటి వ్యవసాయ ఒప్పందం ఉందో దాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ జైల్ బరో కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగానే కాకినాడ జిల్లాలో కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ జైల్ బరో కార్యక్రమం చేస్తా ఉన్నాం. మా ప్రధాన డిమాండ్ ఇవాళ నిత్యావసర ధరలు అన్ని విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఆయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, కరెంటు ధరలు పెరుగుతూ ఉన్నాయి, అలాగే అన్ని ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కానీ జీతాలు మాత్రం పెరగడం లేదు. పెరుగుతున్న అధిక ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 31,000 అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇవాళ సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు ఎక్కడ అమ్మడం చేయలేదు. తారతమ్యాలు చూపిస్తా ఉన్నారు. పర్మనెంట్ గానే మిగులుతుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ
తక్షణమే పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే వ్యవసాయ కార్మిక కౌలు రైతులు ఎవరైతే వాళ్ళకి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర చేయాలి. అలాగే ఆటో, హమాలి, వీధి విక్రయాలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. రైతు వ్యతిరేక అమెరికాలో జరుగుతున్న స్వేచ్ఛ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశంలో ఏవైతే ఉన్నాయో అందరూ కూడా 50 మంది కార్మిక సంఘాలు, కార్మికులు కూడా ఈవేళ క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు పోరేకి చేయాలని చెప్పి కోరుకుంటూ వీళ్ళ కాకినాడలో భారీ స్థాయిలో జరుగుతుంది. ఈరోజు మరి దేశంలో చాలా దుర్మార్గ పాలన జరుగుతుంది. మోడీ వలన ఇవాళ కార్మికులకి ఇవాళ ఎక్కడైతే పనిచేస్తారో కార్మికులకి ఒక ఆయిల్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే అదే ఆయిల్ ఫ్యాక్టరీలో మరి బయటకు వచ్చేసరికి మరి నిత్యావసర వస్తువు 50 రూపాయలు యొక్క నూనె యొక్క ప్యాకెట్ అయితే ఈరోజు కేజీ 200 రూపాయలు. దాన్ని అలాగే గ్యాస్ 500 అయితే ఇవాళ 1000 రూపాయలు. అలాగా మరి ఇవాళ నిత్యావసరం కూడా పెరగడం జరిగింది. అలాగే డీజిల్ అలాగే మరి కిరోసిన్ అలాగే మరి పెట్రోల్ వంటి యంత్రాలు కూడా అధిక ధరలో తీసి ఇవాళ తీరం లోటు చేస్తుంది కేంద్ర గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈవేళ మరి జైలు పోరే కార్యక్రమాన్ని మేము చాలా భారీ స్థాయిలో చేస్తాం. అలాగే మరి ఇలా అన్నారు మా వాళ్ళు, మరి ఇండియాలో 1000 చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ 1000 చోట్ల కూడా మాకు ఐఎన్టీసీ కార్మిక సంఘాలుగా మేము సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఈరోజు ఈ క్విట్ ఇండియాలో పాల్గొన్నాం. జైలు పోరే కార్యక్రమం కూడా జయప్రదం చేయాలని చెప్పి 50 మంది కార్మికులు కోరుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ కూడా మరి అభినందన తెలియపరచుకుంటూ భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం దేశాన్ని విడిచి వెళ్ళిపోవడానికి క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఈరోజు భారతదేశం మొత్తం మీద కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలో ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జైలు పోరే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం పాలన నిర్వీర్యంగా కొనసాగుతూ ఉంది. పాలించే హక్కు బీజేపీకి, మోడీకి లేదని ఈ సందర్భంగా ప్రజా సంఘాలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. భారతదేశ ప్రజా పాలనని నిర్వీర్యం చేసిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా భారతదేశాన్ని, భారత యొక్క రైతు హక్కుల్ని అమెరికాకు తాకట్టు పెట్టింది. కార్మిక హక్కుల్ని కార్పొరేట్ అనుకూలంగా మార్చింది. వ్యవసాయ కూలీలకి కనీసం పని హక్కు లేకుండా బీబీ గ్రామ్జీ పథకం పేరుతోటి కార్పొరేట్లకు అనుకూలంగా తెచ్చింది. అలాగే ప్రతి ఒక్క జీవి కూడా, ప్రతి ఒక్క మనిషి కూడా భారతదేశంలో జీవించే హక్కుని సర్వనాశనం చేసింది. భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నింటినీ కూడా తుంచి వాళ్ళ యొక్క మనువాద ఫాసిస్ట్ విధానాన్ని కొనసాగిస్తుంది భారతదేశంలో. దానికి రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వంత భారత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క హక్కుల్ని కాలు రాస్తూ ఉన్నారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని భారతదేశాన్ని పాలించే హక్కు మోడీ బీజేపీకి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేసే కార్మిక రైతు సంఘాల యొక్క డిమాండ్లు అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ లో ఉన్నటువంటి ఈపీఎస్ 95 పెన్షనర్స్ అందరికీ కూడా 850 రూపాయలు 1000 రూపాయల లోపు పెన్షన్ వస్తుంది. వాళ్ళు ఎలా జీవిస్తారు అనే ప్రశ్నకే మేము అనేక అంశాలు మేము అడుగుతున్నాం ఈ రోజున. అదేవిధంగా ఈ రోజున పెన్షనర్స్కి ఆ యొక్క హెల్త్ గురించి కానీ, అట్లాగే సీనియర్ సిటిజన్స్ రాయితీలు కానీ ఏవి కూడా కల్పించే పరిస్థితి లేదు. ఇంకో అంశం ఏంటంటే ఈ రోజున యువత మేల్కొంది, యువత ముందుకు వస్తుంది. మీ అందరిని కూడా కమిటీ పెట్టుకొని అడిగే పరిస్థితి ఈ రోజున మీరు తీసుకొస్తున్నారు. అందుకని అంటున్నారు ఈ రోజున మోడీని దిగిపోవాలంటున్నారు, అమిత్ షా గారిని దిగిపోవాలంటున్నారు. ఎందుకంటున్నారు అనేది కూడా మనం ఇక్కడ ప్రశ్నించుకోవాలి. అంటే ఈ రోజునే నిరుద్యోగం పెరిగిపోయింది. యువత అంతా కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా యువతలు బయటకు వస్తున్నారు. యువకులు అనేక పోరాటాలు చేస్తూ ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. అలాగే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం 12 పిఆర్సీ వరకు కూడా అమలు చేయలేదు. అట్లా 12 పిఆర్సీని వెయ్యాలి. అట్లాగే 12 పిఆర్సీ వెయ్యాలి. అట్లాగే డిఏనేమో 5 డిఏలు ఇవ్వాలి. ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవన్నీ ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేశాడు. శ్వేతపత్రం ఎప్పుడు విడుదల చేస్తారండి? వచ్చిన కొత్తలో ఇదిగో నేను కార్యక్రమాలు చేస్తానని చెప్తాడు. కానీ శ్వేతపత్రం కూడా ఇప్పుడు విడుదల చేశాడు. ఏమని? ఉద్యోగస్తులకి మీ జీతాల్లో సరిపోతుంది ఇదంతా అని.
ఇది ఎంత అన్యాయం. ఉద్యోగస్తులు మీకు సేవ చేస్తానే ఇస్తున్నారు, మీరు అంతే తప్ప ఉత్తిని ఎవరికి ఇస్తలేదు. అందువల్ల గుర్తించుకొని మీరు మీ ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోవాలంటే, ఈ రోజున మీరు దాన్ని మీరు కాపాడుకోవాలంటే మీ శ్వేతపత్రాన్ని వెనక్కి తీసుకోవాలని తెలియజేస్తూ, నా పేరు ఈఎస్ఎన్ రెడ్డి, ఏపీ ప్రధాన